ఎప్పటిలాగే వీకెండ్ వెజిటబుల్ మార్కెట్‌కి వెళ్తే ఎప్పుడూ లేని విధంగా కొత్తగా కూరగాయలు కనిపించాయి. సరే ట్రై చేద్దామని తీసుకొచ్చాను. వీటికైతే చాలా సన్న ముళ్ళున్నాయి. ఫస్ట్ అవన్నీ కేర్‌ఫుల్‌గా రిమూవ్ చేసుకొని, ఇలా దంచుకుంటే వాటిలో ఉన్న సీడ్స్ అన్నీ బయటకొచ్చేసాయి. సీడ్స్ కొంచెం చేదుగా ఉంటాయి కాబట్టి అవి పోయేదాకా క్లీన్ చేసుకొని, ఆ పల్ప్‌ని మాత్రం పక్కకు పెట్టేసుకోండి. తర్వాత బెండకాయ పులుసు ఎలా పెట్టుకుంటారో సేమ్ అదే రెసిపీ ఫాలో అయిపోండి. ఆయిల్‌లో కొన్ని పోపు గింజలు, ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాక మనం పల్ప్‌ని కూడా అందులోనే యాడ్ చేసుకొని, దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసి మగ్గిన తర్వాత చింతపండు గుజ్జేసుకొని, లాస్ట్‌లో కొంచెం ధనియాల పొడి అండ్ ఇంకా కొంచెం జీలకర్ర మెంతుల పొడేసుకుంటే రెడీ. ఇంతకీ వీటి పేరేంటో చెప్పలేదు కదా! వీటిని నేల ములక్కాయలంటారు. వీటికి చాలా 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 హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈవెన్ వీటి సీడ్స్‌ని కూడా ఆయుర్వేదిక్ ప్రిపరేషన్స్‌లో యూజ్ చేస్తారు. క్లీన్ చేస్తున్నప్పుడు సీడ్స్ టేస్ట్ చూస్తే చాలా చేదుగా అనిపించాయి. సో, నేను కర్రీ కూడా అలాగే ఉంటుందనుకున్నాను. కానీ కర్రీ మాత్రం చాలా చాలా బావుంది. నేనైతే చాలా సాటిస్ఫై అయ్యాను. నేల ములక్కాయలు ఎక్కడ కనిపించినా వదిలిపెట్టకండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బై.